ఆర్ఆర్పేట న్యూ ఆర్ఆర్పేటలో గ్రౌండ్ ఫ్లోర్ GF7 బ్లాక్ నెంబర్ 16 GF7 గ్రౌండ్ ఫ్లోర్. మా పైన అందరికీ పడ్డాయి అన్న, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అందరికీ. గ్రౌండ్ ఫ్లోర్ ఇంతవరకు రూపాయి పడలేదన్న. ఇప్పటికి 20 రోజుల పైన అవుతుంది. ఇప్పటికి 4 సార్లు అప్లికేషన్ పెట్టాను నేను. నో డ్యామేజ్ అని వస్తుంది, ఇంతవరకు మాకు రూపాయి అనేది పడలేదు. అది మాకు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బండి అన్నీ డ్యామేజ్ అయినాయి. మాకు ఇంతవరకు గవర్నమెంట్ తరపు నుంచి నో డ్యామేజ్ అని వస్తుంది, కానీ డబ్బులు అనేది పడట్లేదు. సచివాలయానికి వెళ్తే ఏం చెప్పు? సచివాలయంకి వెళ్తే పడతాయని చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ యువరావు గారిని కూడా కలిశాను, ఎంఆర్ఓ గారిని కూడా కలిస్తే పడతాయని చెప్తున్నారు వాళ్ళు. మాకు ఫోన్ అయితే వచ్చింది, మీకు బ్యాంక్ ఇది తప్పు వచ్చింది అంటే సచివాలయంకి వెళ్ళి బ్యాంక్కి మెసేజ్ ఇచ్చాం, పడతాయని చెప్తున్నారు, కానీ ఇప్పుడు పడితే తెలియట్లేదు మాకు. కలెక్టర్ ఆఫీస్కి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఏం చెప్తున్నారు? నుంచి 4 రోజుల నుంచి వస్తున్నాం. వచ్చినప్పుడు 3 రోజులు అప్లికేషన్ పెట్టాం. ఈ 4వ రోజు మేము రావడం వచ్చి ఇప్పుడు ఎలాగుందని కనుక్కుందాం. ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పండమని ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదమ్మా మేము ఇంటికి వచ్చి ఏదైనా సరే ఇంటికి వచ్చి చెక్ చేసుకోమని కూడా చెప్తున్నాం. ఆ భరోసా కూడా ఇస్తున్నాం. అది కూడా లేకుండా ఏ సచివాలయం సిబ్బంది కాడికి వెళ్తేనేమో నిదానంగానే చెప్తున్నారు వాళ్ళు, పడతాయండి, వస్తాయండి, ప్రాసెస్లో నడుస్తుంది, ప్రాసెస్లో ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ మీ నేమ్ వస్తుంది, పేరుంది, అసలు ఏది కూడా మాకు ఇది అవ్వట్లేదు. 4 రోజుల నుంచి మేము ఇక కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్లో ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారండి, ఇక్కడ బాబురావు సార్ ఇప్పుడు మా గురించి పోరాటం చేస్తున్నాడు. ఆయన వెనకాల మేము మాట్లాడేటప్పుడు మేము ఆయన భరోసానే ఇప్పుడు మాకు ఎవరో కూడా, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరు కూడా మాకు ఇదిగోమ్మా మేము న్యాయం చేస్తాను ఎవరు కూడా మాకు చెప్పట్లా. అది మాకు ఎవరన్నా వచ్చి ఇదిగో మేము మాకు అండగా ఉండి ఇదిగో మేము నడిపిస్తామమ్మా, మేము మీకు అండగా ఉంటాము, మీకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి మాకు ఎవరు కూడా, ఏ అధికారి కూడా మాకు, ఆఖరికి మాకు కార్పొరేటర్ కూడా ఎవరు కూడా లేచి మాకు ఇంత అధికారం చెప్పలేదు. మాకు బాధితులు అందరికీ ప్రభుత్వం నుంచి అందరికీ అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్తున్నారు కదా. ఒక్కరు ఏంటి ఇప్పుడు 100 మందిలో 50 మందికి న్యాయం జరిగింది, 50 మంది నిరాశగానే ఉన్నాం అందరం కూడా అంతే. ఏమి సరే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఆ ఫ్లోర్ వరకు పడ్డాయి, కానీ కింద మునుగులో సరే వాళ్ళకు కూడా పని పాట లేకుండా వాళ్ళు కూడా ఆ నీళ్ళల్లో ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి, తప్పట్లేదు. అది కింద అంతగా నష్టపోయి ఉన్నాం కాబట్టి మాకు కూడా న్యాయం చేయాలి కదా. ఇంటికి వచ్చి ఎరిప్లేషన్ చేశారు, ఫోటో తీశారు, ఇంట్లో పెట్టి అది వాటర్తో కడిగిచ్చారు. ఎవరు కూడా మరి ఇది కడిగించినప్పుడైనా సరే మీరు ఫోటోలతో సహా ఉన్నాయి, మరి ఇంట్లో మరి ఎలా వెళ్ళిపోయినాయి పాములతో సహా మేము అన్నీ చంపుకుంటా పిల్ల జల్లని వేసుకుని అలాగే ఉన్నాం మేము పాములతో కూడా. మాకు ఎవరు కూడా న్యాయం చేయట్లేదండి. ఏ అధికారి వచ్చి పట్టించుకోవట్లేదన్నా. అధికారులు వచ్చి పట్టించుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అన్న.